నమస్తే, వెల్కమ్ టు పవర్ ఫైట్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి కడప లోక్సభ స్థానంలో బిగ్ ఫైట్ జరగబోతుంది. మొదటిసారి ఇక్కడ వైఎస్ కుటుంబం నుంచి అక్క తమ్ముడు పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నది ఆంధ్ర పాలిటిక్స్ లో టెన్షన్ రేపుతోంది. కాంగ్రెస్ నుంచి ఫస్ట్ టైం షర్మిల బరిలోకి దిగుతుంటే వైసీపీ అభ్యర్థిగా ఆమె తమ్ముడు అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి బరిలో ఉన్న అక్కా తమ్ముడు మధ్య ప్రధాన పోటీ. కడపలో వివేకానంద రెడ్డి హత్య కేసే ప్రధాన ప్రచారాస్త్రంగా లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. పిసిసి అధ్యక్షురాలి హోదాలో వివేక హత్య సానుభూతి సెంటిమెంట్ తో షర్మిల, వివేక హత్య కేసులో నిందితుడు సీఎం జగన్ సపోర్ట్ తో అవినాష్ రెడ్డి ఇద్దరు కడపలో పవర్ ఫైట్ కి దిగబోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి కడప లోక్సభ ఎన్నికలు హై టెన్షన్ రేపుతున్నాయి. ఒకే కుటుంబంలో జరుగుతున్న ఈ పోరులో ఎవరు గెలుస్తారని ఏపీ జనం మొత్తం ఎదురు చూస్తున్నారు. కడప లోక్సభ స్థానం 1951లో ఏర్పాటైంది. మొదట్లో ఇక్కడ కమ్యూనిస్టులే గెలిచేవారు. మొదటి ఎన్నికల తర్వాత నుంచి 3 సార్లు వరుసగా సిపిఐదే విజయం. 1984లో టీడీపీ నుంచి ఎంపీ గెలవగా, ఇక 1989 నుంచి కడప పార్లమెంటు స్థానంలో వైఎస్ కుటుంబం పాగా వేసింది. అప్పటి నుంచి 2019 వరకు కూడా కడపలో వైఎస్ కుటుంబ సభ్యులే గెలుస్తున్నారు. కడప లోక్సభ స్థానంలో మొత్తం 16,39,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో కడప, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, కమలాపురం, మైదుకూరు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఇక్కడ మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. 2019 ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఆ సానుభూతితో అవినాష్ రెడ్డి 2014 తర్వాత మరోసారి అంటే 2019లోనూ విజయం సాధించారు. వివేక హత్యను సీఎం జగన్ తనకు అనుకూలంగా మార్చుకున్నారని టాక్ కూడా ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వివేక హత్య కేసు నిందితుల్లో అవినాష్ రెడ్డి, అతని కుటుంబ సభ్యుల పేర్లు కూడా వచ్చాయి. దీంతో అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వివేక కూతురు సునీత న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇది ఇప్పుడు రాజకీయ పోరాటంగా కూడా మారింది. షర్మిల ఏపీసీసీ చీఫ్ పదవి చేపట్టాక అన్న సీఎం జగన్ పైనే తన అస్త్రాలను ప్రయోగిస్తూ వచ్చారు. వివేక కూతురు సునీత అండగా నిలబడ్డారు. ఈలోగా షర్మిలను కడప లోక్సభ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. దీంతో అవినాష్ రెడ్డికి పోటీగా కాంగ్రెస్ తరఫున షర్మిల కడప బరిలో దిగారు. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ కి టికెట్ ఇవ్వడం వల్లే తాను పోటీలో ఉన్నట్లు షర్మిల చెబుతున్నారు. షర్మిలకు వివేక కుటుంబం సపోర్ట్ గా నిలిచింది. సునీత కూడా కడప ప్రచారంలో పాల్గొంటున్నారు. కడప, బద్వేలు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో వివేకకు అభిమానులు ఉన్నారు. అందుకే అక్కడ షర్మిలకు సపోర్టుగా సునీత క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. అవినాష్ రెడ్డిని ఓడించాలని కోరుతున్నారు. సీఎం జగన్ మాత్రం అవినాష్ చిన్నపిల్లాడని, అతనికి ఈ హత్యతో సంబంధం లేదని వాదిస్తున్నారు. అందుకే మళ్లీ వైసీపీలో టికెట్ ఇచ్చినట్లు చెబుతున్నారు. అభ్యర్థుల బలాలు, బలహీనతలు చూస్తే వైసీపీ నుంచి 3వసారి కడప లోక్సభ సీటుకు పోటీలో ఉన్నారు అవినాష్ రెడ్డి. జగన్ అండదండలు ఉండడం, ఎమ్మెల్యేలంతా సపోర్ట్ చేస్తుండడం, జగన్ భార్య భారతిరెడ్డి కూడా అవినాష్ తరఫున ప్రచారం చేస్తుండడం ప్లస్ పాయింట్స్. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉండడం, అవినాష్ రెడ్డి చంపించాడని వివేక కూతురు సునీతతో పాటు షర్మిల తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రచారం చేయడం మైనస్. అతని సన్నిహితులు భూ కబ్జాలు, దందాలు చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న షర్మిలకు రాజశేఖర రెడ్డి కూతురుగా కడప ప్రాంతాల్లో ఆదరణ ఉంది. జగన్ జైల్లో ఉన్నప్పుడు అన్నను గెలిపించడానికి వైసీపీ తరఫున ప్రచారం చేశారు. వివేక హత్య కేసులో న్యాయం చేయమని అడుగుతుండడంతో మహిళల్లోనూ కొంత సానుభూతి పరిస్థితి అయితే కడపలో కనిపిస్తోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అయిన ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు ఈసారి వైసీపీకి కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించే ఛాన్స్ ఉంది. క్రైస్తవులతో బ్రదర్ అనిల్ కుమార్ సమావేశాలు నిర్వహిస్తూ షర్మిలకు ఓట్లు రాబట్టే పనిలో ఉన్నారు. షర్మిల గతంలో తెలంగాణలో పార్టీ పెట్టి దాన్ని మూసేసి ఆంధ్రకు రావడం, ముందు నుంచి కడపలో గ్రౌండ్ వర్క్ చేయకపోవడం మైనస్గా మారే ఛాన్స్ ఉంది. అంతేకాదు కడప లోక్సభ నియోజకవర్గంలో మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో బలమైన కాంగ్రెస్ అభ్యర్థులు కూడా లేరు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున భూపేష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన మొదటిసారి బరిలోకి దిగారు. అయినా కడపలో టీడీపీ కేడర్ అండగా ఉంది. జమ్మలమడుగు అసెంబ్లీ స్థానంలో సొంత బాబాయ్ ఆదినారాయణ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. భూపేష్ రెడ్డి టీడీపీ సూపర్ 6 పథకాలను జనంలోకి తీసుకెళ్తున్నారు. వైసీపీ ఓట్లలో చీలికొస్తే గెలుస్తామనే ధీమాగా ఉన్నారు భూపేష్ రెడ్డి. అయితే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలతో సమన్వయం చేసుకోలేకపోతున్నారు. టీడీపీ నేతలు సొంత నియోజకవర్గాల్లోనే తిరుగుతుండడంతో భూపేష్ రెడ్డితో కలిసి పనిచేసేవాళ్లు కరువయ్యారు. కడప పార్లమెంట్ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రభావం క్లియర్గా కనిపించనుంది. అవినాష్ రెడ్డి నిందితుడని జనం భావిస్తే షర్మిలకు ఓట్లేసి గెలిపిస్తారు. ఇక్కడ వైఎస్ కుటుంబానికి విధేయవర్గం పెద్ద సంఖ్యలో ఉంది. వాళ్ళు ఎటు డిసైడ్ చేస్తారన్న దానిపై షర్మిల, అవినాష్ రెడ్డి గెలుపు ఆధారపడి ఉంది.